ఓటెన్ టీవీకి స్వాగతం. జోగి రమేష్ అరెస్టు మీద సానుభూతి కోసం చిలక పలుకులు వల్లే వేస్తూ నన్ను టార్గెట్ చేశారు అని వాపోతాం అతనికే చెల్లింది. శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా అవినీతి అక్రమాలకు తెరలేపి ప్రభుత్వ ప్రజాధనాన్ని లూటీ చేసి శుద్ధపూస లెక్క నీతి వ్యాఖ్యలు చేయడం వింతగా ఉందన్నారు. నిందితుడు కోరిన విధంగా దర్యాప్తు జరగదని, గుళ్ళో ప్రమాణాలు, లై డిటెక్టర్, సిబిఐ, ఈవీని కూడా ఎస్ఓపి కాదు, పైగా నీకు హక్కు లేదు. అద్దెపల్లి జనార్దన్ రావుకి నీకు రూట్స్ ఎంత బలముగా ఉన్నాయో అధికారులకు చెప్పారు. కానీ దాని ఆధారంగానే అదుపులోకి తీసుకోవడం జరిగింది. బీసీలు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అని అన్ని సానుభూతి మాటలు మాట్లాడకని, గతంలో మంత్రులుగా చేసిన వారి మీద నీలాగా ఆరోపణలు రాలేదని, జనార్దన్ రావు ఆరోపణల మీద జోగిని అరెస్టు చేశారు, బాగానే ఉంది. మరి కొలికపూడి శ్రీనివాసరావు, బీజేడీఏ ఎంపీ శివనాథ్ మీద చేసిన ఆరోపణల మీద కూడా సిట్ దర్యాప్తు చేపించాలి. అప్పుడు మాత్రమే సమన్యాయం చేసిన వారవుతారు అని, ఆ దిశగా చర్యలకు ఉపక్రమించవలసిందిగా ప్రభుత్వ పెద్దలను కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అని కొలనుకొండ శివాజీ, బీసీ లీడర్, వైస్ ప్రెసిడెంట్, ఏపీసీసీ అని అన్నారు. ఆ విధంగా వీళ్ళు పాలన చేశారు. శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా దాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిందో స్పష్టంగా అర్థమవుతున్నా కూడా ఇంకా రంకిలేస్తా ఉన్నారు. ఇంకా రంకిలేస్తారు. మేము శుద్ధపోసంలో మా మీద కక్ష కట్టారని చెప్పి బీసీఎల్ నుంచి సానుభూతి పొందేదానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బీసీలకి ఎర్రయ్యా కానీ సహాయం చేసిన దాఖలా లేదు. ఇప్పుడేమో బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలని టార్గెట్ చేస్తూ ఉన్నారని మాట్లాడతానని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు ఈయన్నే చూసుకున్నా కూడా ఇంకో మచిలీపట్నంలో సహచర శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆయన మీద కూడా బియ్యం ఆరోపణలు, గుడివాడలో మాజీ మంత్రి మీద కూడా ఆరోపణలు, అలాగే గన్నవరంలో ఎమ్మెల్యే మీద ఆరోపణలు, వన్ టౌను విజయవాడ మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు. అలా ఆరోపణలు లేని వ్యక్తి ఈ పార్టీలో ఎవరో కనపడతల్లా. అరే ఇప్పుడు ఏదో ఏమీ లేకుండానే మమ్మల్ని ఫ్రేమ్ చేశారు అని చెప్పి అరెస్ట్ అయిన తర్వాత లోనికి వెళ్ళటం, లోనికి వెళ్ళిన సందర్భంగా మాట్లాడటం, ఇదంతా సానుభూతి మాట్లాడలేదు తప్ప ఇంకొకటి కాదు. అనేక మంది మహామహులు బ్రహ్మాండంగా ఈ జిల్లాని పరిపాలించారు. బీసీ మంత్రులు ఎవరో కటారి ఈశ్వర్ కుమారు, నడుకుదురు నరసింహారావు గారు, అనేక మంది చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా అవినీతి ఆరోపణలు, కానీ ఇతర ఓసీ మంత్రులు కూడా అవినీతి ఆరోపణలు ఎప్పుడు ఎదుర్కోలే. వసంత నాగేశ్వరరావు గారు, అలాగే మొక్కపాటి వెంకటేశ్వరరావు గారు, పెనుమనేని వెంకటేశ్వరరావు గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, మండలి వెంకటకృష్ణారావు గారు, పేర్ని కృష్ణమూర్తి గారు, వీళ్ళెవరో కూడా అవినీతి ఆరోపణలతో ప్రజల నుంచి తీవ్ర నిరసనలో, చేదరింపులు, చిత్కారాలు ఎదుర్కోలే. కేవలం ఈ వైకాపా వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసం భయం చచ్చిపోతే అవినీతి రాజ్యం వేలుద్దని చెప్పి నేను ఒక మాటల సందర్భంగా ఎక్కడో ఒక చోట ఆవిడ చెప్పడం జరిగింది, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. కాబట్టి మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణలు కోరండి. అయ్యా నేను మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళి తొడగొట్టి మేసం తిప్పాను అని చెప్పి ఏదో ఎవడో మెప్పు కోసం అట్లా మాట్లాడి ఇప్పుడేమో మీదకు తెచ్చుకొని ఇంకేముంది నన్ను టార్గెట్ చేశారో అని చెప్పి మాట్లాడతాన్ని కృష్ణా జిల్లా ప్రజానీకం హర్షించదు. ఏది అయినా పాపం పండితేనే పోలీసులు వస్తారో, ఎందుకు అందరి మీదకి రారే? పోలీసులు చాలామంది చేశారే. వాళ్ళని బూతులు తిట్టా, వీళ్ళని బూతులు తిట్టా, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆరోపణలు సోదికెళ్తే పాత పోరాళ్ళన్నీ బయటపడినట్టు. ఆగాడో అద్దెపల్లి జనార్దన్ రావు నీ మీద ఆరోపణలు ఉన్నాయి, నువ్వు ఇదే చేస్తున్నావని చెప్పారు. తయారీ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలిసింది, మార్కెటింగ్ చైన్ ఎక్కడుందో తెలిసింది. అసలు ఈ కేసులో ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయి. వాళ్ళందరి మీద తక్షణమే అరెస్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే చిన్న చిత్త కావాలని కాదు పట్టుకునేది, అసలు అధినాయకుడినే పట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కొలనుకొండ శివాజీ, బీసీ నాయకుడు, విజయవాడ.